ఆయన అంటారు వెంకటేశ్వర రెడ్డి గారు. బట్ పీపుల్స్ మెమరీ ఈజ్ షార్ట్ లివ్డ్ అని మనకి తరచూ నిరూపణ అవుతున్న సత్యం. అదే ధీమా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమన్నా కూడా జనం మర్చిపోతారని, అవునా కదా? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి పెద్దలకి ఇద్దరికి కూడా నమస్కారం. వెంకటరామరెడ్డి గారు పాపం చాలా గట్టిగా గతం 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 అని మాట్లాడుతున్నాడు. ఆ గతం వెంటాడేది జగన్మోహన్ రెడ్డిని అన్న విషయం పాపం వెంకటరామరెడ్డి గారికి తెలియదేమో. 25కి 25 సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా మెడల వచ్చి తీసుకొస్తానన్న మాట తప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 24/7 పవర్ యూనిట్ ఇస్తానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. విద్యార్థులకి విదేశాలకు పంపిస్తానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎంత చదివినా, కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదివిపిస్తాను, డాక్టర్లు చేస్తాను, కలెక్టర్లు చేస్తాను, ఇంజనీర్లు అవుతారు, లేకపోతే ఇంకోటి అవుతారు, అదైపోతారు చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగస్తులకు పిఆర్సీతో పాటు డిఎల్తో పాటు ఇస్తానని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అమరావతి గురించి మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోలం గురించి మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇట్లా తీసుకుంటూ పోతే మాట తప్పినటువంటి 2014 నుంచి 19 వరకు మాట్లాడకుండా 2014 నుంచి 2019 వరకు మాట్లాడితే 2014 నుంచి 2019 వరకు వైసీపీ ప్రభుత్వం గాడిదలు కాసిందా వీటి మీద? ఇచ్చిన మాట మీద ఎక్కడ పోయినాయి మాటలన్నీ కూడా? చెప్పిన మాటలంతా కూడా విద్యార్థులు రెచ్చగొట్టి యూనివర్సిటీస్ లో, డిగ్రీ కాలేజీలో మీటింగ్లు పెట్టి నేను వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది, నేను వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది చెప్పి పుంకాలుగా మాట్లాడి ఆ బూతు పత్రిక రాసిన మాటలన్నీ కూడా ఇప్పటికి కూడా అందరి దగ్గర ఉంటాయి కదా, ఇదే సోషల్ మీడియాలో కూడా ఉంటాయి కదా. ఇవి ట్రోల్ అయినప్పుడు అవి కూడా ట్రోల్ అవుతాయి కదా. ఉద్యోగస్తులకు రేపు వేదిక మీద దాని గురించి ఏమన్నా ప్రధానమంత్రి గారి చేత మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇప్పిస్తారా? మీరు పొత్తు కలిశారు కదా. మాట్లాడలేదు వెంకటరామరెడ్డి గారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడారు. వెంకటేశ్వర రెడ్డి గారు దయచేసి సంస్కారంగా మాట్లాడుకుందాం. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలే ఇక్కడ. ఇవన్నీ 2014 నుంచి 2019 వరకు గురించి మాట్లాడేది కాదు. 19లో నువ్వు చెప్పిన మాటలు 19, 20 ఇప్పుడు 24 వచ్చింది. నువ్వేమి వైసీపీ ప్రభుత్వం గాడిదలు కాసిందా ఇన్ని రోజులు చెప్పిన మాటల మీద? 2019 నుంచి 24 వరకు మీరు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయావు? ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేయకుండా గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయక మునిపే ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ ఏపీ భవన్ లో నువ్వు చెప్పిన మాట ఏంటి? ఏమీ చేయలేని చెప్పి గాడిని పడేసి మొత్తం అంతా అస్త్రనాశనం చేసేసి బయటకు వచ్చేసి వచ్చినాడు నువ్వు. రేణిగూడ ఎయిర్పోర్ట్ లో కాలు ముక్కింది నువ్వు, కాలు ముక్కడానికి పోయింది నువ్వు. పోలవరం ఎంత కట్టావా అంటే నువ్వు గజేంద్ర షెకావత్ ప్రకారము 2014 నుంచి 2019 వరకు ఎంత జరిగిందంటే 72.99% జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఎంత పర్సెంట్ జరిగిందంటే 0.2%. 3 రాజధానుల గురించి అదే ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించినటువంటి 3 రాజధానుల గురించి పక్కన పెట్టేసి నువ్వు అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానుల గురించి మాట్లాడింది నువ్వు. అంటే ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి మాట్లాడతారు? ఏ మొహం పెట్టుకొని 2014 నుంచి 2019 వరకు మాట్లాడతారు? మాట్లాడించింది వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు మాట్లాడాలా? ఈ రాష్ట్ర రోడ్ల గురించి మాట్లాడతారా? రోడ్లు సెస్ చేసింది ఎవరు? అది కాకుండా రోడ్ సెస్ పెట్రోల్ డీజిల్ మీద వేశారు. ఈ దేశంలో ఎక్కడైనా వేసారు? అది చెత్త పన్ను ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? వీటి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి కలయిక, 3 జెండాలు, భుజం రాయటం, ఇది కాదు. నీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడబోతున్నాం మేము. నువ్విచ్చిన మాటల మీద మాట్లాడబోతున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం బయటకు రావడానికి కారణమే ప్రధానమైన అంశము ప్రత్యేక హోదా. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట వాస్తవమే. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు నీతి ఆయోగ్ విధి విధానాలు అర్థం చేసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడలేదు. నువ్వు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 45 సార్లు 46 సార్లు ఢిల్లీకి పోయినాడు ఈ 5 సంవత్సరాల్లో. ఏ రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన పాపన పోలే. నువ్వా మాట్లాడేది? ఏ రోజైనా నువ్వు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పాపన పోలే. నువ్వా మాట్లాడేది? ఆయన కింద ఉండే పాలెగాళ్ళు మాట్లాడతారా రాష్ట్రం గురించి? ఏ హోదాలో మాట్లాడారు? ఇవన్నీ మాట్లాడితే 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి? ఎన్ని బుద్దేలగడ్డ ప్యాకేజీ గురించి నువ్వేం మాట్లాడు ప్రధానమంత్రితోటి? ప్రత్యేక హోదా గురించి నువ్వేం మాట్లాడు ప్రధానమంత్రి గారితో? ఆర్థిక ప్యాకేజ్ గురించి నువ్వేం మాట్లాడు ప్రధానమంత్రి గారితో లేదా ఆర్థిక మంత్రితోటి? కాబట్టి ఎంతమంది ఐఏఎస్లు కొత్తగా తీసుకొచ్చుకున్నాను. రైట్ దుర్గాప్రసాద్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తిరిగి బిగ్ డిబేట్ కొనసాగుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం.